అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన స్నేహితులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ బకాసుర రెస్టారెంట్ ఈవెంట్కి నేను అడగగానే వచ్చిన మా అన్న సుధీర్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఆయన వెళ్ళడానికి రీజన్ కొంచెం మా సినిమాకి, మా జీవితాలు మలుపు తిప్పిన ప్రేమ కథా చిత్రానికి ఎంతో కొంత సారూప్యం ఉంది కాబట్టి నేను ఆయన్ని పిలిచిన వెంటనే ఆయన వచ్చారు. నాకు బాగా గుర్తు, ప్రేమ కథా చిత్రం సక్సెస్ మీట్ ఇక్కడే ఇదే వేదిక మీద జరుపుకున్నాం. థ్యాంక్ యూ సుధీర్ అన్న. ముందుగా నన్ను నమ్మి ఆగ్రరై నన్ను ముందు పెట్టిన, కథలో ప్రధాన వస్తువుగా పెట్టిన శివకి, వారు అన్నగారు జనార్దన్ గారు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అంటే నాతో పాటు నలుగురు ఉన్నారు. రామ్ పటాస్, అమర్, జయకృష్ణ, వివేక్. వాళ్ళతో చేయడం ఎంత ఇబ్బంది అంటే, కామెడీ సీన్లు పర్లేదు, ఎమోషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ గొడవలు వాళ్ళు ఉండేవారు. ఆ మూడ్లోంచి బయటకు వచ్చేస్తామో అని భయం. ముఖ్యంగా నేను ఫస్ట్ డైరెక్టర్ ఆఫీస్లో మన వివేక్ని కలిసినప్పుడు అంటే కార్తీక్ వాళ్ళ అన్నగారు నాకు ఎప్పుడో ఒక కార్తికేయకి అసోసియేట్ కింద చేసినప్పటి నుంచి పరిచయం. తను బాగా క్లోజు టైప్ తెలుసు, కానీ మనోడి గురించి తెలీదు. 4 రోజుల తర్వాత ఓపెన్ చేసాడు విశ్వరూపం, పడగిప్పి ఆడాడు మా మీద. సో చాలా ఫన్నీగా నడిచింది. ఇవన్నీ పోతే మా మెయిన్ టెక్నీషియన్స్ మార్తాండ వెంకటేష్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వికాస్ బడిసా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాడు. అలాగే మా డిఓపి బాల సరస్వతి గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా లిరిసిస్ట్ విష్ణు గారు కానీ, నాకు అయ్యో ఏమరా జీవితం కానీ, జాతీయం పాట కానీ లిరిక్స్ చాలా ఇష్టం అండి. కాకపోతే మేము సినిమాలో పాట ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్, అది కూడా మిమ్మల్ని అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నా. లేకపోతే శివ అంటే నాకు కథ చెప్పినప్పుడు తను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే, ఇతను గ్యారంటీగా తీయగలుగుతాడని నమ్మకం కుదిరింది. 1-2 రోజులు సెటరేట్ అవడానికి టైం పట్టింది. 3వ రోజు నుంచి అసలు తనతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏం చెప్పినా వినడో, ఆయన ఏం చెప్తే మనం చేయాలి. అది వినిసేవ అలా కాదంటే అదే అసలు పూర్తి చేయనివాడు, టాపిక్ మధ్యలోనే ఓకే ఓకే అంటాడు. ఇంకా చెప్పిన వేస్ట్. మనం కూడా కుదిరొచ్చేసి ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోయాం. బకాసుర రెస్టారెంట్ ఇంటిల్లిపాది చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. ఆగస్టు 8వ తారీఖున మీరు అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని, మా టీంని ఆశీర్వదించి మా సినిమాని సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ముందుగానే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒక విషయంలో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఎస్విసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం అనేది అక్కడే ఒక బిగ్ సక్సెస్ఫుల్ స్టెప్ అనేది ఈ సినిమాకి దక్కింది అని చెప్పాలి. అవునండి, అది నేను మెన్షన్ చేయలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ. ఆ సంస్థలోనే పుట్టాను. అది గర్వంగా చెప్పుకుంటాను. అది అదృష్టం. ఆ కొత్త బంగారు లోకం నుంచి ఈ బకాసుర రెస్టారెంట్ దాకా మధ్యలో 200 సినిమాలు నడిపించడానికి అదే బలమైన పునాది. నేను అడిగిన వెంటనే దిల్రాజు గారు, శిరీష్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి పెడుతున్నారు. ఈ సినిమా ఎస్విసి ద్వారా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మంజుష గారు. మీతోటి ఈ సభకు నిండుదనం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. మైక్ తర్వాత ఇస్తాను మీకు, మీ మైక్ మీరు కంటిన్యూ చేసి. అంటే కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అని చెప్పాం. ట్రైలర్లో రివీల్ చేసినప్పుడు హర్ష గురించి చెప్పాలి. టైటిల్ రోల్ వైవా హర్ష. ఎంతవరకు చెప్పాలి, డైరెక్టర్తో పడలేం. టైటిల్ రోల్ హర్ష చేసాడు. ఇవాళ ఏదో షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోయాడు. చాలా మంచి రోల్. హర్ష తర్వాత తన ప్లేస్ని ఎంతవరకు చెప్పచ్చు తెలియట్లా. పని పాపం భోజనం చేసిన వెంటనే ఆకలేస్తుంది. మా ఊర్లో కొంతమందిని ఎక్కువ తినేవాళ్ళని ఎటగారు ఆడేవాడు నేను. ఇతనికి చేయి కడుక్కున్న వెంటనే ఆకలేస్తుంది. అంటే తినే ఎపిసోడ్ ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా కొంచెం ఎంటీ పెట్టుకుందాం అనుకుంటాం కదా. పొద్దుటే వచ్చి మమ్మల్ని 4-5 ఎగ్ దోశలు తినేసి డైరెక్టర్ చెప్పేవారు, ఫనీ మీకు తినాలి ఇప్పుడంటే పర్లేదన్న తినేద్దామని. అలాగే తినేసేవాడు. కొంచెం ఏమైనా మిగిలిందంటే కార్యాలయంలో పట్టుకెళ్ళి తినేవాడు. గ్రేట్ ఫనీ. డిడ్ ఎ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. మాకు నేనే చెప్పుకుంటున్నాను. ఈయనకి యాక్టింగ్ ఆడిషన్స్ బదులు తినే ఆడిషన్స్ జరుగుతాయి. తర్వాత మా జమీందార్ గారు అబ్బాయి క్యారెక్టర్ చేశారు ఆయన. ఇంకా ఎవరున్నారు, కాసిం అలీ క్యారెక్టర్ చేసిన మీకు, మా టీంకి నేనే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.